ఫస్ట్ పార్వతి తనయ గణపతి దేవ అనే సాంగ్ని నేర్చుకున్నాం. దీనికి ఫస్ట్ 1 2 3 4 అట్లాగా 3 4 ఉంటాయి దెబ్బలు. మళ్ళీ ఎమ్మటే ఎడం వైపుకు తిరగాలి. మళ్ళీ 1 2 3 4 ఇట్లాగా ఎడం వైపుకు తిరగాలి. అలాగే మళ్ళీ ఎడం వైపుకు తిరిగి 1 2 3 4 మళ్ళీ ఎడం వైపుకు తిరిగి 1 2 3 4 మళ్ళీ ఎడం వైపుకు తిరిగి యథాస్థానానికి రావాలి. 1 2 3 4 ఇప్పుడు 4 ట్రిప్పులు ప్లస్ 1 మళ్ళీ యథాస్థానానికి వచ్చినప్పుడు 5 ట్రిప్పులు అవుతుంది. ఇది అయిపోగానే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ స్టెప్స్ ఎలా ఉంటాయి? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే పక్కన వాళ్ళు ఇట్లా నించుంటారు. ఒక రెండమ్మా ఇది చూడండి ఎలాగ ఇవ్వాలి అనేది, కాళ్ళు ఎలా తిప్పాలి అనేది మీరు చక్కగా గమనించాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది ఇచ్చేటప్పుడు ఇటుపక్కళ్ళు ఇలా పెట్టాలి. వాళ్ళు ఇలా పెడతారు, వాళ్ళు అటుపక్క ఇస్తారు, వీళ్ళు ఇటుపక్క ఇస్తారు, నేను ఇటుపక్క ఇస్తాను. అంటే పక్క పక్కన ఇచ్చుకుంటూ ఉండాలి. కర్రను ఇలాగే ఉంచాలి. ఇది మ్యూజిక్ ఫస్ట్ స్టెప్. మ్యూజిక్లో వేరియేషన్ ఇంకోటి ఏంటి అని అంటే ఇలా కొడుతూ ఉండగానే మ్యూజిక్ మారుతుంది, కొంచెం ల్యాగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? 1 2 3 1 2 3 ఇట్లాగా అన్నాను. మీరు ఈ లెంత్ ఇవ్వకపోతే మ్యూజిక్కి సెట్ అవ్వదు. చూడండి 1 2 3 1 2 3 1 2 3 ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. చెయ్యి ఇలా పెట్టి 1 2 3 ఇలాగా మ్యూజిక్ అయ్యేంత వరకు ఈ స్టెప్ రావాలి. మ్యూజిక్లో మూడో స్టెప్ అంటే మూడో వేరియేషన్. తర్వాత ఇంకో వేరియేషన్ ఏంటి అని అంటే ఈ మ్యూజిక్లోనే 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 అంటే అక్కడ మ్యూజిక్ స్పీడ్ అవుతుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా ఇటు రెండు ఇచ్చుకోవాలి. ఈ మ్యూజిక్ స్టెప్స్ ఎప్పుడు మ్యూజిక్ వచ్చినా ఇదే స్టెప్. ఓకే, తర్వాత చరణాలు మారుతాయి. ఫస్ట్ పార్వతి తనయ అని ఎప్పుడు పల్లవి వచ్చినా కూడా ఇదే స్టెప్ వేయాలి. పార్వతి తనయ అని పల్లవి ఎప్పుడు వచ్చినా ఇదే స్టెప్ వేయాలి. చరణం మారినప్పుడు ఇది ఫస్ట్ చరణం ఎలా వేయాలి? ఫస్ట్ చరణం కుప్ప అన్నమాట. మళ్ళీ పార్వతి తనయాలో చరణం వచ్చినప్పుడు 1 2 3 4 అంటే 1 2 1 2 1 2 వచ్చిన గ్రూప్ మొత్తం కూడా 1 2 1 2 1 2 అనుకోవాలి. మనం ఒక్కళ్ళమే ఉంటే కనుక పక్కన ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళకి 4 స్టెప్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చరణానికి మనం కుప్ప ఎలా కొట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది చరణం అయిపోయేంత వరకు కూడా ఈ కుప్పే స్టెప్ అవుతుంది. ఎమ్మటే మ్యూజిక్ వస్తుంది. మళ్ళీ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 చేంజ్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 చేంజ్ 1 2 1 2 1 2 1 2 పార్వతి తనయ అని మళ్ళీ పల్లవి వస్తుంది. ఈ చేంజ్ అనగానే కూడా ఈ స్పీడ్ మ్యూజిక్ అయిపోగానే పార్వతి తనయ అనగానే ఇందాకట్లాగే 4 దిక్కున 4 స్టెప్స్ ఇది అయిపోయింది. తర్వాత రెండో చరణానికి
ఇలాగా మీరు ఇట్లా పక్కన నించోండమ్మా గుండ్రంగా అన్నట్టు. ఎలాగ రెండో స్టెప్కి పార్వతి తనయ అయిపోగానే 1 2 3 4 5 కూడా పైన కొట్టాలి. 5 6 7 8 వెనక్కి రావాలి. ఇది చరణానికి రెండో చరణానికి స్టెప్స్. ఇప్పుడు 4 వెనక్కి అయినప్పుడు 4 వస్తాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది రెండో చరణం అయిపోయేంత వరకు ఇదే స్టెప్ వస్తుంది. తర్వాత పార్వతి తని మళ్ళీ మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అయిపోగానే అదే 3 స్టెప్పులు. తర్వాత పార్వతి తనయ వస్తుంది 4 దిక్కులు. తర్వాత మూడో స్టెప్, మూడో చరణానికి స్టెప్ ఏంటి? ఓకే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మూడో చరణం అయిపోయేంత వరకు కూడా ఇదే స్టెప్ వేయాలి. తర్వాత మళ్ళీ అమ్మటి మ్యూజిక్ వస్తుంది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 1 2 1 2 1 2 1 2 మ్యూజిక్ అయిపోయింది. ఇక పాట కూడా అయిపోయింది కదా. ఇంకా పార్వతి తనయ స్పీడ్గా వస్తుంది లాస్ట్లో. అట్లాగే 4 దిక్కులు కూడా తిరుగుతూ వేసేయటం.